రాజకీయ కక్షలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ పై ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆప్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ కు 7 సార్లు ఈడీ సమన్లు ఇచ్చారన్నారు. అరెస్టు చేసేందుకు కూడా కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. తమ అధినేతను అరెస్టు చేస్తే 1,00,000 మంది కేజ్రీవాల్ వస్తారన్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టి పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల అండతో పార్టీ ముందుకెళ్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా భాజపాను ఓడిస్తామని సుధాకర్ స్పష్టం చేశారు. అది బాగా ఎక్కువ మధ్యాహ్నం అది వేసేస్తే అది కూడా వెనకాల అది కూడా మద్దం జరుగుతుంది. లాస్ట్ ఇప్పుడే సో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా కేంద్రంలో పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ వాటిని వదిలిపెట్టి ఈ దేశంలో ఉన్న అవినీతిని ఒక చీపురుతో ఊడివేయడానికి స్థాపించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి 7 సార్లు సమన్లు పెట్టారు. అలాగే ఒక మంచి వైద్యాన్ని అందించే 2 మంత్రులని ఇంకా కొంతమందిని జైల్లో పెట్టారు. ఎందుకని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే కేజ్రీవాల్ అంటే మోడీ గారికి భయం. ఎందుకంటే పొద్దున ఆల్టర్నేట్గా ఈ దేశంలో ఒక ప్రధాని పదవికి రాగలిగిన వాడు, ఈ దేశంలో ఆల్టర్నేట్ చూపెట్టగలిగేది ఆమ్ ఆద్మీ పార్టీ అన్న భయంతో ఆమ్ ఆద్మీ పార్టీని వీలైనంత పద్ధతుల్లో అణగదొక్కడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక 2 రోజుల క్రితమే చండీగఢ్లో జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఎంత మోసపూరితంగా